ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. సైబర్ నేరగాళ్లు కొత్త రకం సాంకేతికతతో సామాన్యులను దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా డీప్ ఫేక్ స్కామ్ల పట్ల వినియోగదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏఐ ఉపయోగించి నేరగాళ్లు ఇతరుల్లా నటిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ అధికారులు బంధువుల పేర్లతో నకిలీ వీడియో కాల్స్, వాయిస్ మెసేజ్లు పంపి ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఈ ఆధునిక మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ స్పష్టం చేసింది. డీప్ ఫేక్ సాంకేతికత అనేది చాలా ప్రమాదకరంగా మారుతోంది. దీని ద్వారా ఒక వ్యక్తి గొంతు, ముఖ కవలికలను అచ్చుగుద్దినట్లుగా నకిలీగా సృష్టించవచ్చు. అవతలి వైపు మాట్లాడుతున్నది మనకు తెలిసిన వ్యక్తేనని నమ్మించేలా ఈ దృశ్యాలుంటాయి. నేరగాళ్లు ఈ టెక్నాలజీని వాడుతూ బాధితుల నమ్మకాన్ని గెలుచుకుంటున్నారు. అత్యవసర పరిస్థితి అని నమ్మించి నిమిషాల వ్యవధిలోనే డబ్బు బదిలీ చేసేలా ఒత్తిడి తెస్తారు. భావోద్వేగాలకు గురై చాలా మంది నిజ నిర్ధారణ చేసుకోకుండానే డబ్బులు కోల్పోతున్నారు. నేరగాళ్లు సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా సంప్రదిస్తారు. బ్యాంకులో పెద్ద ఆఫీసర్మని లేదా దగ్గరి బంధువులమని చెప్పుకుంటారు. తమకు యాక్సిడెంట్ అయిందని లేదా మెడికల్ ఎమర్జెన్సీ ఉందని నమ్మించేలా వీడియో కాల్స్ చేస్తారు. ఆ కాల్లో వినిపించే గొంతు, కనిపించే ముఖం మనకు తెలిసిన వారిలాగే ఉండటంతో ఎవరూ అనుమానించారు. కేవలం కొద్ది నిమిషాల్లోనే డబ్బు పంపాలని కోరుతుంటారు. ఇలాంటి సమయంలోనే ప్రజలు విచక్షణతో వ్యవహరించి మోసాల నుండి తప్పించుకోవాలి. మోసాల బారిన పడకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ ను అస్సలు నమ్మకూడదు. ఎవరైనా డబ్బు అడిగినప్పుడు వెంటనే స్పందించకుండా మీకు తెలిసిన వారి నంబర్కు ఫోన్ చేసి విషయం తెలుసుకోవాలి. గుర్తు తెలియని లింక్లను క్లిక్ చేయడం, ఓటీపీ లేదా క్యూఆర్ కోడ్ షేర్ చేయడం వంటి పనులు ప్రాణ సంకటంగా మారతాయి. బ్యాంక్ అధికారులు ఎప్పుడు ఫోన్ చేసి రహస్య సమాచారం అడగరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో అనుమానం వస్తే వెంటనే లావాదేవీలు నిలిపివేయాలి. మోసపోయినట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలపాలి. ప్రభుత్వ అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు మరింత తెలివిగా మారుతున్నారు. అందుకే సామాన్య ప్రజలు అప్రమత్తమైతే ఈ మోసాలకు ఏకైక విరుగుడు. ఎస్బీఐ నిరంతరం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను రక్షించడానికి యత్నిస్తోంది.